నమస్తే అండి. దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ఈరోజు ఈ వీడియోలో ఐయుఐ అనేది మనకి పెయిన్ఫుల్లా కాదా అనేది చూద్దాం. ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. సో హస్బెండ్స్ శాంపిల్తో ఐయుఐ చేయొచ్చు, లేదా డోనర్ స్పర్మ్తో ఐయుఐ చేయొచ్చు అనమాట. సో హస్బెండ్ శాంపిల్తో చేసేటప్పుడు హస్బెండ్ స్పర్మ్ ఇచ్చిన తర్వాత సెమెన్ ఇచ్చిన తర్వాత సెమెన్ని ప్రాసెస్ చేసి దాంట్లో బెస్ట్ మొటైల్ స్పర్మ్స్ని తీసుకొని కొంచెం వాల్యూమ్ని చిన్న కెథెటర్తో వైఫ్ యొక్క గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మేల్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు డోనర్ స్పర్మ్ సజెస్ట్ చేస్తాం. అప్పుడు డోనర్ సెమెన్ని తీసుకొని ప్రాసెస్ చేసి దాన్ని చిన్న కెథెటర్ తీసుకొని వైఫ్ యొక్క గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. సో అది ఎలా చేస్తాం జనరల్గా? సో ఇది గర్భసంచి అండి, ఇది సర్విక్స్, ఇది వెజైనా అనమాట. సో ఓవులేషన్ అయింది అని చూసుకున్న తర్వాత మనము ఈ ప్రైవేట్ పార్ట్స్ని సపరేట్ చేసి ఒక చిన్న స్పెక్యులం లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ సర్విక్స్ని విజువలైజ్ చేయడానికి. సర్విక్స్ అంటే గర్భసంచి ద్వారం. సో స్పెక్యులంతో ఇలా సపరేట్ చేసిన తర్వాత మనకి ఈ సర్విక్స్ అనేది కనిపిస్తుంది. సో కనిపించిన తర్వాత చిన్న కెథెటర్ అనమాట. సో చిన్న కెథెటర్, ఇది ఫిల్మ్ అయినా ఉంటుంది అనుకోండి. ఈ కెథెటర్ని లోపలికి పంపించి పుష్ చేస్తాం అనమాట. దాన్ని ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అని అంటాం. సో దీన్ని స్పెక్యులం పెట్టి సపరేట్ చేస్తున్నాం కాబట్టి మైల్డ్ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఈ కెథెటర్ పంపిస్తుంటే లోపలికి పోదనమాట. సో అలాంటప్పుడు సర్విక్స్ని ఆలీస్తో పట్టుకొని ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్తో పట్టుకొని జస్ట్ ఇలా హోల్డ్ చేస్తాం. అప్పుడు కూడా పెయిన్ అనిపిస్తుంది, మైల్డ్ డిస్కంఫర్ట్ పెయిన్. సో దాన్ని హోల్డ్ చేసి తర్వాత మళ్ళీ ఇలా కెథెటర్ని లోపలికి పంపిస్తాం. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ఈ ఇంటర్నల్ లాస్, ఇది ఎక్స్టర్నల్ లాస్, బయట ద్వారం లోపల ద్వారం అనమాట. సో ఇది నెగోషియేట్ కాదు, లోపలికి పోదనమాట. అప్పుడు వాళ్ళకి కొంచెం మ్యానిపులేట్ చేసి పంపించాల్సి వస్తూ ఉంటుంది. సో రకరకాల మ్యానిపులేషన్స్ చేసి పంపించేస్తారు. అలా ఎక్సెప్షనల్ కేసెస్లో సివియర్ పెయిన్ ఉంటుంది. లేదు అని అంటే మామూలుగా మైల్డ్ డిస్కంఫర్ట్, మినిమం పెయిన్ అనేది ఉంటుందండి. మైల్డ్, చాలా యూజువల్లీ పెయిన్లెస్ అనే చెప్తాము, జస్ట్ డిస్కంఫర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.